దుర్గమ్మ మా కనక దుర్గమ్మ 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 మా కనక దుర్గమ్మ జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా భక్తుల బ్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా ఓం పురమరేగాజ భూతలింగన్న కట్టు ఓర్లవాడ కన్న కొడుక పెట్టి ఓర్లవాడ పెద్ద కొడుక మంత్రకాడ తంత్రకాడ జోడ వీరవోలలు స్వామి నీ ప్రాదాలు మా తలపైన నీ చల్లని దీవులు భక్తకోటి జిల్లెలకెళ్ళ మోక్షం ఇచ్చిన పొలి మెరగాసి భూతలింగన్న నీ ప్రాదాల సాక్షిగా ఓం గం గణపతాయ నమః ఓం నమః శివాయ. స్టార్ట్ చేశారు, రెడీ అవ్వడం లైవ్ లో మనకి చూపిస్తున్నారు అసలు పోతురాజు ఎలా సిద్ధం అవుతారు అని. ఫస్ట్ ఎలా అన్న ముందు మీరు ఉపవాసాలు ఏమన్నా ఉంటారా అసలు ఆ రోజు ఎలా నియమం ఏంటి? నియమాలు అంటే అమ్మా ఆ పోతురాజుకు నియమాలు అనేది ఏముండే అమ్మా నియమాలు అంటే ఆయన దయ్యాలని భూతాలని కామిని కమ్ముకొని పిశాసులు కొరికేస్తాడు అనమాట. కావున ఆయనకు నియమాలు నిష్టాలు ఏముండయి అంతేనా? తాగి ఒక టైంలో మాకు చిన్నతనంలో మా పెద్దలు చెప్తుండే తాగి తిని వేస్తుండే అప్పుడు. కానీ ఇవాళ రేపు తాగి తినగానే కింద ఎక్కువ తాగి కింద పడిపోతారు అనమాట. అట్లా మేము తాగకుండా కూడా వేస్తాము, 2 పెగ్గులు తాగుతాం మేము. అంటే మొన్న గోల్కొండలో అసలే తాగలేము మేము. అట్లా ఎప్పుడైనా మామూలుగా నిజమేనా అది ఖచ్చితంగా తాగుతారు? అమ్మ తాగుడు అంటే ఏంటంటే జర జోస్ వస్తుందమ్మా. అప్పటి మటుకు ఒక 2 సెకండ్లు ఇట్లా అది ఇట్లా ఏంటంటే సముద్రం ఇట్లా నీళ్ళు వస్తే ఎట్లయితే అది జుర్రమంటది చూడు అట్లా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఆ గంభీరం అది ఉంటది. అంటే అంత ఎరుకున్నట్టు ఉంటది, ఎరక లేనట్టు ఉంటది అనమాట. మనసులో కొద్దిగా సగం సగం అర్ధనాయస్పురుడు ఎట్లా అట్లా కొద్దిగా సగం సగం వస్తుంది అనమాట. ఆ సగం సగంలో వచ్చినప్పుడు అది ఇట్లా స్టార్టింగ్ బయట కాలు పెడుతుంటాం చూడు అది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అది అందరికి అంటే అందరికి రాదు. అది ఒక పనిబాట్లలో ఇంత ఉపదేశాలు తీసుకున్నాం మేము. పటాలు వేస్తాము, ఆ నరసింహస్వామి, ఆ మల్లన్న, పాలు పట్టుడు అవి పట్టుడు చేస్తాం కదా. అట్లా మాకు వచ్చేస్తుంది అనమాట. అట్లా వచ్చేస్తుంది అనమాట. ఒంటి వేపులు ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు పూజలు స్టార్ట్ అయింది కదమ్మా, అట్లా వచ్చేస్తాయి అనమాట. పూతలు తయారవుతున్నాయి కదా, అట్లా వచ్చేస్తాయి అనమాట. కళాకారిని కదమ్మా, అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నా కాబట్టి అట్లా పేపర్లు వస్తాయి అనమాట. దేవుడు వచ్చే ముందు అట్లా. ఎంత టైం పడుతుంది మొత్తం మీరు సిద్ధం అవటానికి? ఇక టైం అయితే మేము చూడం కానీ ఇక తయారైతుంటాం. ఇక అయిపోతుంది. ఇప్పుడు చూడాలన్నమాట. సుమారుగా 1 గంట పడుతుంది అన్న? గంట కాదమ్మా, హాఫ్ అన్ అవర్ అవుతుంది. అరగంట లోపల అవుతుంది. అంటే రెడీ ఉన్నాయి కదా, అన్ని సిద్ధంగా పెట్టేసుకుంటారు. మీకు కావాల్సిన వస్తువులు అన్ని రెడీగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, విజువల్స్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇలా సిద్ధంగా పెట్టుకుంటారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా రెడీ అవ్వడమే. స్టార్టింగ్ ఇలా కొంచెం ఆ మెరుపులు కళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. మెరుపు ఎందుకంటే ఉత్త పసుపు కుంకుమ పెడితే జర అట్రాక్షన్ ఉంటుంది. జర చెంకి పెడితే ఏంటంటే జర ఇట్లా అనగానే జర ఉగ్రంగా. మరి మీకు కళ్ళకి ఏమి ఇబ్బంది అవ్వదా? కళ్ళలోకి మొన్న అది పోయిన సంవత్సరం కాటికే ఉండే అనమాట. ఆ కాటికే పెట్టిన కొద్దిగా కాటికే పడి జర కళ్ళు మండినాయి అంతేగాని అది కాటికే పడి జర కళ్ళు మండినాయి కానీ చెమటకు అసలు ఏం కాదు. ఇప్పటి నుంచి కదా జమానా నుంచి పెడుతున్నాం. 31 సంవత్సరం అంటే అర్థం చేసుకోవాలి. అయిపోయింది కదా, ఇప్పుడు వేసినా కదా గోల్కొండ 31. ఇప్పుడు గోల్కొండలో వేశారు. మొన్న గోల్కొండలో వేసినాం. ముందేంటి అది అంటుకోవటానికి కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటారా? ఇవన్నీ కూడా న్యాచురల్ వే, హాని చేసేవేమీ కాదు. పసుపు ఒంటికి మంచిదమ్మా. అవును. మొట్టమొదటిసారి మీరు పోతురాజేషం వేసుకునేది గుర్తుందా? కరెక్ట్ గా మీకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు. ఎప్పుడు ఎక్కడ వేశారు? అదే గౌలీపురమ్మా. గౌలీపురానే. గౌలీపుర అయినాక గండి మైసమ్మ కడతారు. కట్టాలి చాలా బాగుంటుంది. మా గురువు స్టార్టింగ్ ఆడనే అనమాట. మేకన్ కొరికేది అంటే కొరుకోద్దు అంటే అది ఆడ ఉంటది అనమాట పూజ. అమ్మ బలి అంటే గ్రామ దేవతలకు కొన్ని బలిలు ఉన్నాయి, అందరికి తెలియదు. అందరు ఏమనుకుంటారు అంటే అమ్మ వచ్చి తినిపోతా, అమ్మ వచ్చి తినదాడ. కొన్ని శక్తులకు కొన్ని మనము బలి ఇచ్చేయాలన్నమాట. ఆ బలి ఇవ్వకుంటే మనం బలి తీసుకుంటాయి అనమాట. ఆ మూమెంట్ లా ఆ పోతురాజు వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు మంచిగా ఉంటాడు. అప్పుడు పోతురాజు నిండుగా ఉంటాడు. ఈ పోతురాజులలో ఏంటంటే సెకండ్లలో ఇట్లా వచ్చి వెళ్ళిపోతాడు అనమాట. సెకండ్లలో
2 సెకండ్లు ఉండొచ్చు, 3 సెకండ్లు ఉండొచ్చు, సెకండే ఉండొచ్చు. అప్పటిదప్పుడు గుమ్మడికాయ కొట్టి బయటకు వెళ్ళామంటే జరసేపు ఉంటది ఆడికెళ్ళి. ఇక కొందరైతే ఇక మొత్తమే దేవుడు ఆడే, ఇక మొత్తం ఊతుంటారు, ఇక హంగామా చేస్తుంటారు, కొరుకులు ఉంటారు, ఏం దొరుకుంటారు ఆలే చేతులు కొరుకుంటారు ఏమనంటే. మీ మెడలో వేసుకునేవి అవన్నీ ఏంటి? పూసలు అమ్మా, ఇవి కలర్ పూసలు. ఏంటంటే మనము దేవుని కాడ పెట్టి ఒక రాయిని తీసుకొని కూడా పేయిలు వేసుకుంటే మనకు ఒక శక్తిని ఇచ్చేది, ధైర్యం మనకి. దేవుడు గోడకు బొట్లు పెట్టి అమ్మ అంటే బాలమ్మ అంటే బాలమ్మ, పోచమ్మ అంటే పోచమ్మ, బస్ పలుకుతుంది అమ్మా, ప్రాణప్రతిష్ఠ అయిపోతుంది. అమ్మ దేవత ఆమె. మరి 30 ఏళ్లలో ఎప్పుడైనా డైరెక్ట్ గా అమ్మ కనిపించడం కానీ, అమ్మతో మాట్లాడిన సంభాషణ? అది నాకైతే ఛాన్స్ ఇయ్యలేదు, నాకు రియల్ గా జరిగింది చెప్పాలా. చెప్పండి. ఆ భగవంతుడు సాక్షిగా, రాముని ప్రాదాల సాక్షిగా, సీత ప్రాదాల సాక్షిగా ఆమె కాళ్ళు కడిగినట్టు కలవడ్డాను నాకు. ధర్మం అమ్మ, చెప్తే నమ్మరు, ఎవరు నమ్మరు. సింహవాహినివే, సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా పూజలందరావే. సింహవాహినివే, సింగన్న తల్లి నీవే. ఇప్పుడు పొద్దున వేసుకుంటే రాత్రి దాకానా, లేకపోతే మరుసటి రోజు వరకునా మీరు ఇలా ఉంచుకునేది? మేము ఉంచుకునేదమ్మా. ఇప్పుడు పోతురాజు తయారైనామంటే గోల్కొండకి వెళ్ళాలి, మధ్యాహ్నం వేస్తాము, భోజనాలు పెట్టినాక పోతురాజు చేస్తాం. పోతురాజు చేసి అమ్మ దగ్గరికి పోయి అమ్మ దగ్గరికి దిగుతాం. ఇక దిగినామంటే సమాప్తం, ఇక అంతకు మించి ఉండదు. ఇక బోనాల పండుగ రోజు ఏంటంటే మన మధ్యాహ్నము వేస్తాము, 10, 11, 12 గంటలకు వేస్తాము, సాయంత్రం 6, 7 గంటల దాకా అనుకుంటాం. పండుగ రోజు వేస్తా, పండుగ తెల్లారి కూడా వేస్తాం. తెల్లారి కూడా, తెల్లారి జులుసు రోజు. జై జై దుర్గమ్మ, దుర్గమ్మ, కనక దుర్గమ్మ, దుర్గమ్మ, జై జై దుర్గమ్మ, దుర్గమ్మ, కనక దుర్గమ్మ. సింహవాహినివే, సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా పూజలందరా. అన్న సిద్ధమైపోయారు కదా, ముఖానికి అలాగే ఒంటికి మొత్తం పసుపు కుంకుమ, ఇంతే, కుంకుమ మెరుపు వేసారు, మెరుపు వేసినాం. ఇటని పూసలు వేస్తాం. ఇప్పుడు ఇవి దేనికి? ఈ పూసలు ఒక కలర్ కలర్ పూసలు అనమాట. ఈ కలర్ కలర్ పూసలు వేస్తే జర అట్రాక్షన్ ఉంటది అనమాట. అంత ముందు ఆ పూసలు కూడా దొరకలేవు, ఖాళీ ఒక నిమ్మకాయ కట్టుకొని అంతే, ఖాళీ లంగోటి ఉంటుండే, లంగోటి వేసుకొని వెళ్తుండే అంతే, ఆ కూలలు పట్టుకొని. ఇప్పుడు జర కొద్దిగా మార్పు చూపెడుతున్నా అన్నమాట, జర కనబడడానికి, జర మంచి గంభీరంగా అట్లా వేసుకోండి. ఈ మెడల దండ అంటారు, ఇది పూసలది. ఇదేమో ఈ చేతికి బాజుబంద్. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వే. ఇది రక్షణ అన్నమాట. అమ్మవారి దగ్గర పెట్టి తెచ్చారా? అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుని తీసుకొచ్చారు రక్షణగా. కంపల్సరీ ఆ నిమ్మకాయ ఉండాలి, రక్షణకు నిమ్మకాయ ఉండాలి. నిమ్మకాయ ఏంటంటే సర్వరోగి నివారి నిమ్మకాయ. ఎవరికన్నా ఇట్లనే హార్ట్ ఆగిపోయినా ఇంత నిమ్మకాయ వెండి, డైరెక్ట్ నిమ్మకాయ వెండితే నరాలకి ప్రియపోతుంది. నిమ్మకాయకి అంత శక్తి. నిమ్మకాయ లేవటాలన్న నిమ్మకాయ ఆరోగ్యం మంచిగా కదా. అమ్మవారి పూజలనే ఇంత ప్రత్యేకం ఉంది. పొలిమేర కాసే పోతలింగాన్ని ఆపేసిండు అంటే ఆ నిమ్మకాయలు ఎంత శక్తి ఉందంటే దానికి ఎన్ని చేస్తుంటే అన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. నిమ్మకాయ తాగితే సర్ది అంటారు కదా, సర్ది కాదు. ఆ నిమ్మకాయ ఎంత ఉప్పు వేసుకొని తాగిన విధంగా ఉంటే నీ సర్ది దగ్గు అని గొంతు సాపైపోతుంది. అందరికి తెలియదు, కొంతమందికి ఏమనుకుంటారు అంటే అరే అది నిమ్మకాయ తగిలితే ఇంకా ఎక్కువ సర్ది అవుతుంది. సర్ది కాదు అది. ఇంత కుగోరోడు బండారు వేసుకో. సంవత్సరాలలో ఏదైనా చేదు అనుభవం ఎదురైందా? ఏమైనా ఇబ్బంది ఎదురైన సందర్భం అంటే మేము 30 దేశాలు తీసుకున్నాము. ఇక కష్టాలు అయితే ప్రతి ఒక్కరికి వచ్చాయమ్మా. దేవుని అనేది ఏం లేదు. పోతురాజు వేషంలో ఉన్నప్పుడు ఏమైతుంది అంటే పోతురాజు వెళ్ళినప్పుడు ఈ కడుపులకేని అని ఇట్లా కక్కుచ్చినట్టు అవుతుంది అనమాట. గుంజుకొచ్చేసేది, నరాలు పట్టుకుంటే ఏకదం. నరాలు పట్టుకున్నప్పుడు ఆ గురువులని ఉపదేశాలు ఉంటాయి, కొన్ని ఉపదేశం ఉన్నప్పుడు ఆ మంత్రం చదువుకొని. ఇంకోటి కొందరికి తెలియదు నోట్ల నిమ్మకాయలు ఎందుకు పెట్టుకుంటారు. నిమ్మకాయ పెట్టుకుంటారు కదా, చాలా మంది పెట్టుకోరు.
అది ఉపదేశం ఉన్నోడు నోట్లో ఎందుకు పెట్టుకుంటాడు అంటే రేపటి దినం ఇట్లా నరాలు పట్టుకుంటే జామ్ అయిపోతుంది, దమ్మాగిపోతుంది. ఆ నిమ్మకాయలు కొరికి ఇట్లా ముంచేసి నోట్ల రసం పిండుకున్నాం అనుకో నీ నరాలు ఫ్రీ అయిపోతాయి. ఇది ఎవరు చెప్పలేరు ఇంతవరకు. నేను చెప్పొద్దు అనుకున్నా, షార్ట్ ఫామ్ లో పెట్టి ఎవరెవరికి ఏమేరక అని అడుగుదాం అనుకున్నా కానీ డైరెక్ట్ చెప్పేస్తున్నా నేను. ఆ నిమ్మకాయ పెట్టుకుంటాం ఎందుకంటే రేపటి దిన ఇట్లా వచ్చే టైంలో ఏమన్నా అయ్యింది అనుకో, దమ్మ ఆగిపోయింది అనుకో, అప్పుడు నిమ్మకాయ కొరికేసి ఇట్లా మింగి మీదకి ఉంచినాం అనుకో అంటే ఉత్తారంటే అదొక శక్తి ఓల్డ్ అనమాట. చాలా అనగానే కథ వెళ్ళిపోతాయి అనమాట. ఏ దయ్యాలు కానీ భూతాలు కానీ ఎవడన్నా మంత్రకాడు తంత్రకాడు కానీ కట్టోడు ఓడొచ్చినా వాళ్ళు 2 నిమ్మకాయలు ఇక బాధ తట్టుకోలేక ఎవడన్నా ఏమన్నా అహంకారంతో వచ్చిండనుకో నిమ్మకాయలు గారికి తువాను ఉంచినామనుకో నా కొడుకు సాపన. ఎందుకంటే మేము అన్యాయంగా ఉంచాం మేము. బస్ నువ్వు అహంకారంగా ఏమైనా చేస్తే బాధ అనిపిస్తే కలకల బస్ అదొక దివనార్థి అనమాట. ఒవ్వని జోలికి పోం మేము, మా జోలికి ఎవ్వరు రావద్దు. పెద్ద గజ్జలు ఎందుకు? ఇది పిక్క గజ్జలు అంటారు. పిక్క గజ్జలు ఉండాలి. అది పిక్క గజ్జలు, అది కాళ్ళ గజ్జలు, ఇది పిక్క గజ్జలు, ఇది ఉండాలి. ఆ చప్పుడుకు ఆ మువ్వల చప్పుళ్లతోని ఆ దయ్యాలు భూతాలు కామిన్ కమ్ముకొని పిశాచులు ఇట్లా గజ్జ చప్పుడు రాగానే ఆ చప్పుడుకు మువ్వల చప్పుళ్లకు అన్ని గాలులు దుమారాలు అన్ని వెళ్ళిపోతాయి అనమాట. ఇది కాళ్ళ గజ్జ అంటారు. అంత దూరం నుంచే వినిపిస్తుంది చప్పుడు కదా మీరు ఎలా నడుచుకుంటూ వస్తే. నేను పైసల గురించి చేయమ్మా అంటే తీసుకుంటాము, ఎందుకంటే అమ్మవారి ప్రసాదం కూడా దొరకాలి కదా. నాకు కూడా పిల్లలు ఉన్నారు కదమ్మా, మనకు కూడా ఇంటి సంసారం నడవాలంటే మీరు ఒగ్గు కథ చెప్తారు, ఒగ్గు కథలు పూజలు చేస్తారు. వింటున్నావా? అమ్మవారి కళ్యాణం ఎక్కడంటే అక్కడ, ఇక్కడ ఓల్డ్ సిటీలో గానీ ఎక్కడన్నా గానీ ఇక పూజలు వచ్చినాయంటే ఇక పునకాలు వచ్చిన వాళ్ళు ఎక్కువ చేపిస్తారు, యాదవులల్లా దేవుళ్ళగా ఎక్కువ చేపిస్తారు. మల్లన్న కళ్యాణం అలాంటప్పుడు వెళ్తారు, పూజలు చేస్తాము. గంగ తెప్ప అని ఉంటది. ఇంత మహిళా స్పెషల్ అంటే మహిళలు అంటే దిష్టి తీస్తాము. అమ్మవారు వచ్చి ఏది కానీ తినిపోదమ్మా. అది ఏంటంటే దిష్టి అని అమ్మవారికి కాలి చూసి వెళ్ళిపోతుంది అంతే. అమ్మవారు ముంగ నైజం పెట్టినమా కాలి కంటి చూపుతో చాలు, దానికి శక్తి వస్తుంది అనమాట. ఆ బోనం అన్నం ఎందుకు కాదు, ఆ రతి పోసిన అన్నం గాని అది బలి ఎందుకు వెళ్తున్నాం. ఇప్పుడు బోనం దిప్పుతున్నాం అమ్మవారి చుట్టూ, అది బలి. నిమ్మకాయ కోస్తున్నాము బలి, కొబ్బరికాయ తిప్పి కొడుతున్నాం బలి, అన్నం పెడుతున్నాం బలి, యాటలు కోస్తున్నాం బలి, హారతి ఇస్తున్నాం కూడా అది కూడా దిష్టే. ఆరతి అందరు ఆరతి ఇచ్చి ఇట్లా ఇట్లా అంటారు కదా, అట్లా అనొద్దు. ఆరతి ఇచ్చి ఇట్లా ఇట్లా తుడవాలి అమ్మవారికి, కంటి మబ్బులు పోతాయి. అంటే అమ్మవారి రూపరేఖము, అమ్మవారి చూడ చక్కదనం ఉంటది, అందరు అలంకరణ చేస్తారు. ఆ అమ్మవారి దిష్టి తలగకుండా లాస్ట్ కు అంతా అయిపోయినాక ఆరతి ఇచ్చేసి తీసుకొని ఇట్లా ఆరతి తీసుకొని మనం ఇట్లా తుడుచుకోవాలి. అది మన కంటి మబ్బులు కూడా పోతాయి అనమాట. అది దిష్టి. అందరు ఏమనుకుంటారు అంటే అమ్మవారికి సేవ చేస్తున్నా, సేవ ఏం సేవ చేస్తావు నువ్వు? మనం చేసే శక్తి లేదు అమ్మవారికి చేసేది. అమ్మవారు ఏమన్నది కర్మలు తొలగాలంటే పూజ సేవ చెయ్యి, చేయక మళ్ళా దేవుడేం మొక్కమనలేడు, నీకు దీపం పెట్టమనలే, ఏం పెట్టమనలే. నువ్వు చేసే దాంట్లో నువ్వు కోరికలు కోరుతావు చూడు, దానికి ఇవన్నమాట ఈ పూజలు సేవలు. ఏ రుణంలో ఏమున్నదో నేను ఇప్పుడు కొబ్బరికాయలు వలగొట్టుకొని 25 కొబ్బరికాయలు వలగొట్టుకొని నేను బతికి బట్ట కట్టిన అంటే ఇట్లా 7 మందం ఇక్కడ కుట్లు పడ్డాయి, 18 పడ్డాయి. ఆ టైంలో అసలు హాస్పిటల్ చేసుకున్నా, కానీ ఆ టైంలో కూడా నేను బతికి బట్ట కట్టిన అంటే అమ్మవారి కృపనే అమ్మ. బస్ ఆ గోల్కొండ వెళ్ళమ్మ కానీ, ఈ మన ఉజ్జయిని మహంకాళి కానీ, జగదంబ కానీ వాళ్ళందరూ అలా మాయ ఉంది కాబట్టి బతికి బట్ట కట్టినమ్మా. లేకుంటే నేను ఇప్పుడు మీరు ఒక ప్రాంతంలోనే వెళ్తారా అంటే అక్కడే వేషం వేస్తారా, వేరే ప్రాంతాలకు కూడా వెళ్తారా? వేరే ప్రాంతాలకు వస్తే పోతామమ్మా, కానీ మాకు రేటు పెడితే పోతాం కదమ్మా. ఇప్పుడు మేము ఇంత దూరంకి వెళ్ళి ఖర్చులు పెట్టుకొని మేమేమో కష్టం, ఇదే పని అనమాట మాది. మీకు ఎంత ఖర్చు అవుద్ది ఇప్పుడు మీ అంతటి మీరే ఖర్చు పెట్టుకున్నారంటే? అంతలో మేము ఖర్చు పెట్టుకున్నా అంటే ఇక్కడ చేసుకోవాలంటే ఇక ఖర్చు ఉంటది, ఇక పసుపు కుంకుమ అదంతా ఉంటది. అవన్నీ ఒక
ఒక టైంలో లంగోటి కడుతుండే, ఇప్పుడు ఇట్లా ఇవి వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చేతి ముద్రల్లాగా ఇలా వేశారు కదా, అవి దేనికి? కుంకుమ. అది అమ్మవారి అస్సాలు అనమాట. అమ్మవారి అస్సాలు కాళికాదేవిని తలుచుకొని కొట్టుకుంటాం. అలా. అమ్మో, అంత పెద్ద గజ్జలు. వీటిని ఏమంటారు? హైదరాబాద్ గింద్ర వాళ్ళు ఇంత మువ్వలు అంటే ఎవరి తరం కాదు. ఇది వేసుకొని కూలుకుంటూ ఎక్కుతాం ఆడుతూ పాడుతూ. చాలా బరువు ఉంటాయి కదా. చూసారా ఒకసారి? ఒకసారి చూడండి. అమ్మో, చాలా బరువు ఉన్నాయి. అది వేసుకొని ఆ రాళ్ళు రప్పలల్లా దగ్గర ఒక 10-15 కేజీలు ఉంటాయేమో. ఎంతుంటో మేము కూడా ఇంతవరకు అంత ఇలా పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళు ఎవరి దగ్గర లేదు. ఇక తెలంగాణలో లేడలేదు, ఎక్కడ లేదు అనుకోరాదు. బస్ చాలా బరువు ఉన్నాయన్నా. నా మువ్వలంటే అట్లా నా స్వయంగా నేను స్వయంగా చేసిన ఒక జమానైతే చేసి ఇప్పుడు ఎన్నేళ్ళు అయితే అంత యాదలేదు, కానీ ఒక టైంలో చేసుకున్నా అంటే ఇక పలిగిపోతే మళ్ళీ తీసి మళ్ళీ వెరైటీగా మళ్ళీ తాడాలి మార్చారా మీరు? పలుగుతాయి. ఇంత ముందు ఒక్కసారి మార్చిన, పోయిన సంవత్సరమా అంత ముందేమో మార్చిన, 2 years 2 ఏళ్ల కింద మార్చిన ఒకసారి. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి ఉంటాయి కదమ్మా, అది పలిగిపోయినాయి. పలిగిపోతే తీసేసి మళ్ళీ కట్టుకుంటాం. అంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చారు అవి? దొరుకుతాయి కదమ్మా ఇవి మువ్వలు. మువ్వలు అన్నీ దొరుకుతాయి. ఆడికి తెచ్చుకొని నీళ్ళు కొట్టేది. చేసింది మీరే? అన్ని పూసల కాడికి ఇవన్నీ పుల్ల దొరుకుతాయి కిలోలాగా. తెచ్చుకొని ప్రతి ఒక్క పూస ఎట్లా అల్లుకోవాలి, ఏం చేయాలి మా పిల్లలకు కూడా నేర్పిస్తా. ఈ కాళ్ళ గజ్జ కూడా ఇట్లా దీల పడేది ఎవరి దగ్గర ఉండే ఇట్లా మా ఒక కళాకారులు నేర్పిస్తారు. మేము చిన్నప్పటి నుంచి తిరిగినాము. బాగా అలవాటు. చాలా సంతోషం. మీరు రావటం, పిలిచిన వెంటనే ఓకే చెప్పారు, వచ్చారు, ఇలా సిద్ధమై ఎలా రెడీ అవుతారనేది మాకు లైవ్ లో చూపించారు. చాలా సంతోషం. నేను అనుకుంటున్నా నాకు సుమన్ టీవీ వస్తలేదు, అందరు వస్తారు ఇందరు వస్తారు, కానీ నాకు ఒక సుమన్ టీవీ నాకు కూడా ప్రేమ అనమాట. అందరు ఎవరెవరో కనబడతారు, నేనెందుకు కనబడ విజయ్ పోతురాజ్ని నేనేం పిచ్చి పిచ్చి చేస్తున్నా అని మొన్న కూడా 3 రోజుల కింద అదే గోల్కొండకు వచ్చినాక తెల్లారు కూడా అనుకున్నా మా పిల్లలకి ఇట్లా సుమన్ టీవీలో ఎందుకు వస్తలేదు డాడీ, మీరు చేయవారికల్లా గోల్కొండ వెళ్ళమని పంపించింది అనుకుంటున్నా. సత్యంగా చెప్తున్నా, నువ్వు అమ్మవారి రూపమే ఉందమ్మా నీకు. వింటున్నావా? మంచిగా సుఖశాంతులు ఉండాలి మన సుమన్ టీవీ వాళ్లకు. ఇప్పుడు మీ గీతాంజలి అమ్మ గారికి, మన ఈ అందరూ వర్క్ టీం చేసే వాళ్ళు సుఖశాంతులతోని, ధనం ధాన్యాలతోని, ఐశ్వర్యాలతోని అమ్మ ఆ బ్రహ్మచారి జలముఖి కంచెల కామాక్షి మధుర మీనాక్షి లలితమ్మ గాయత్రి మాత అన్నపూర్ణ తల్లి బాలతి పరిసుందర్ అలంపురంల జోగుల తల్లి ఉజ్జోని మాంకాళి సాంబవి రేణుక కలకత్తా కాళి కాశీ విశాలాక్షి రాజరాజేశ్వరి అంబ పరమేశ్వరి బ్రహ్మ స్వరూపిణి విష్ణు స్వరూపిణి శివస్వరూపిణి కటాక్షం కలిగి ఉండాలి. ఈ సుమన్ టీవీ వాళ్ళు టీం తరపుని టీంలా ఉన్న వాళ్ళకి అందరికీ సుఖశాంతులు కలగాలి. నన్ను కూడా విజయ్ పోతురాజ్ అని పిలిచిన వాళ్ళకు కూడా సుఖశాంతులు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కొడిపడేయాలి. ఫస్ట్ మనిషికి ఏం కావాలంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి. ధనం లేకున్నా సరే కానీ ఆరోగ్యాలతో సుఖశాంతులతో పిల్ల పాపలతో సకల సంతోషాలతో ఉండాలని అమ్మ గోల్కొండ ఎల్లమ్మ సాక్షిగా, ఆదే భూదే సాక్షిగా, పంచభూతంల సాక్షిగా, దేవన దేవతల సాక్షిగా, నాకు చెప్పిన గురు ప్రాదాల సాక్షిగా మీకు అందరికీ మోక్షం కలిగాలి. ఇవాళ దినం కూడా నాకు ఆనందంతో నేను మనసు తీరిగా దివనార్థిస్తున్నా. ఆ పొలమెర కాసే పోతలింగాన్ని కటాక్షం కలిగి ఉండాలి. అమ్మవారు చల్లని దివులు ఉండాలి. మీకు వచ్చిన గంటలు తొలిపోవాలి, కాసిన గంటలు కలిగి తొలిపోవాలి. దుష్టుని కన్ను దూరం కావాలి, దుష్ట శక్తులని వారిని అఖండ జ్యోతి సాక్షిగా, ఆదిపరాశక్తి సాక్షిగా, పంచభూతముల సాక్షిగా మీ అందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుతున్నా. ఓల్సిటీ విజయ్ పోతురాజ్ టీం తరపు నుంచి, గౌలీపుర తరపు నుంచి అందరు సుఖశాంతులు ఉండాలని మనసారా కోరుతున్నా. ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ, ఓం నమో శ్రీమాత్రే నమ. మా జగజ్జనని నీ ప్రాదాలు మా తలపైన, నీ చల్లని దివులు భక్తకోటి జిల్లలకెళ్ళ మోక్షం ఇచ్చిన అమ్మ గోల్కొండ ఎల్లమ్మ, దర్బార్ మైసమ్మ, కోట మైసమ్మ, పంట మైసమ్మ, అఖండ జ్యోతి, ఆదిపరాశక్తులు, గ్రామ దేవతలు అందరూ మనం అనుకుంటాము గ్రామ దేవతలు ఎవరు ఇల్లు దగ్గర లేరు, అక్కడ లేరు. గ్రామ దేవతలు మన చుట్టుముట్ట ఉంటారు. ఎవరు లేకున్నా మన గ్రామ దేవతలు మన చుట్టుముట్ట ఉంటారు. అది తెలియక ఏదేదో మాట్లాడతారు. ఇయ్యాల కాకుండా రేపటికి బరబ్బరమ్మ నేను చూసుకుంటూ వచ్చిన పాపం చేసిన వాళ్ళు ఎట్లుంటారు,
పుణ్యం చేసిన వాళ్ళు ఎట్లుంటారు 40 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నా. నా అమ్మ కటాక్షం అందరు కలిగి ఉండాలి, ఆ పూతరాజు చేసే వాళ్ళు సుఖశాంతులు ఉండాలి, ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కోడికి పడగెత్తాలని. కొన్ని ఏంటంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తారు కాబట్టి బాధ అనిపిస్తుంది. బస్ సాధ్యమైనంత వరకు మంచిగా అవుతారని నేను మనసారా కొడుతున్నా. గోల్కొండ ఎల్లమ్మ సాక్షిగా, దేవతల సాక్షిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరికీ అమ్మ సల్లా బతకండి, కోడికి పడగెత్తండి, ఆ పొలిమెర కాసే పోతలింగని కటాక్షం ఎప్పటికీ మీ తలపైన కలిగి ఉంటుంది. అనుకున్న పనులు అయితే చాలా సంతోషం అమ్మా. ఇలాగే మీరు ఇంకొన్ని కాలాల పాటు అమ్మవారి ముందు ఆ పోతురాజు లాగా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అమ్మా. అందరికి మీకు కూడా నమస్తే. అందరికి నమస్తే. సరే ఆడి చూపిస్తారమ్మా. దుర్గమ్మ కనక దుర్గమ్మ సింహవాహినివే, సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా పూజలందరావే. సింహవాహినివే, సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా పూజలందరావే. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా, భక్తుల బ్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ.